ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆయన తండ్రి నిర్వహిస్తున్న మంత్రి లక్ష్మణ్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల నిర్మాణాలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలు దుండిగల్ పరిధిలోని చిన్న దామెర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ల జోన్ పరిధిలో ఉన్నాయని, 7 రోజుల్లో వాటిని తొలగించాలంటూ గండి మైసమ్మ దుండిగల్ తహసీల్దార్ ఈ నెల 22న నోటీసులు జారీ చేశారు. చిన్న దామెర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో 8 ఎకరాలు ఆక్రమించారని, వారం రోజుల్లో ఆక్రమణలను తొలగించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ దుండిగల్ తహసీల్దార్ సయ్యద్ మతిన్ పేర్కొన్నారు. నోటీసులో పేర్కొన్న గడువు గురువారంతో ముగుస్తుండటంతో 2 సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 13 చెరువులను ఆక్రమించారని, వాటిలో భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ 14 ఏళ్ల క్రితం అనిల్ సి దయాకర్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆక్రమణదారులు పర్యావరణానికి హాని చేస్తున్నారని తెలిపారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు 13 చెరువుల్లో స్థితిగతులపై నివేదిక ఇవ్వాలంటూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ చెరువుల్లో చిన్న దామెర చెరువు కూడా ఉండగా హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి గత నెల హైకోర్టుకు రిపోర్టు సమర్పించారు. పరిశీలించిన హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ చెరువులో అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ ఆగస్టు 2న దుండిగల్ తహసీల్దార్ కు లేఖ రాశారు. దీంతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మరోసారి సర్వే చేసి అక్రమ నిర్మాణాలున్నాయని గుర్తించి మర్రి లక్ష్మణ్ రెడ్డి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలకు వేర్వేరుగా ఆగస్టు 22న నోటీసులు జారీ చేశారు. మర్రి లక్ష్మణ్ రెడ్డి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలు చిన్న దామెర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నాయని రెవెన్యూ అధికారుల సమాచారం సేకరించారు. 1 ఎకరంలో బహుళ అంతస్తుల శాశ్వత బిల్డింగ్ నిర్మించగా వాహనాల పార్కింగ్ కోసం 3 ఎకరాలు ఆక్రమించారు. చెరువు బఫర్ జోన్ ను పూర్తిగా చదును చేశారు. వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టిగా ఉండేలా పార్కింగ్ ప్రాంతాన్ని మార్చారు. 2 దశాబ్దాలుగా మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ కొనసాగుతోందని, కొన్నేళ్ల తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించినట్టు రెవెన్యూ అధికారులు సమాచారాన్ని సేకరించారు.